ఘన స్వాగతం పలికినటువంటి ఆస్ట్రేలియన్ తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు వారి సభ్యులందరికీ మరియు అదేవిధంగా జాగృతి సభ్యులకు ప్రెసిడెంట్ గారికి వేదిక పైనటువంటి మన ఈ బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా చేసినటువంటి కవితక్క గారికి మరియు మహేష్ బిడ్డల గారికి విజయ్ గారికి వేదిక పైనటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ మరీ ముఖ్యంగా హైదరాబాద్ ను మరిపిస్తూ ఇంత పెద్ద ఎత్తున గ్యాదర్ అయ్యి దాదాపుగా హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ బతుకమ్మ ఎంత జరిగిందో ఇలా ఆస్ట్రేలియా అంతకు మించి యావత్ అక్క చెల్లెలు ఇంత పెద్ద ఎత్తున అన్నదమ్ములలో వచ్చి నాకు ఘన స్వాగతం పలికిన మీ అందరికీ కూడా చేతులెత్తి తెలంగాణ ఉద్యమ పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు బతుకమ్మ పండుగకి. ఏమంటారంటే మా అమెరికా అక్క చెల్లెలు సోదరులందరూ అంటారు, అన్న కవితక్క ఎప్పుడు ఏ దేశంలో బతుకమ్మ ఆడుతుందో మాకు అర్థమైతలేదే, తెలంగాణ వస్తే అసలు బతుకమ్మ సంబరాలు గిట్లా ఉంటాయని చెప్పి చాలా మంది నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు, సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. అంటే గతంలో కవితక్క తెలంగాణలో బతుకమ్మ ఆడితే కేవలం కొన్ని ప్రాంతాల్లో జరిగేది. ఇలా కవితక్క లేకున్నా దాదాపు గడిచిన వారం రోజులుగా 10 దేశాలకు పైన తిరిగింది. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా. ఇలా నేను నిజంగా మీ అందరినీ చూస్తూ ఉంటే మా ఇంట్లో పండుగ జరిగినట్టు, తెలంగాణలో పండుగ జరిగినట్టు అనిపిస్తూ ఉంది. అంత గొప్పగా ఇలా సోదరి మనందరూ వచ్చిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు ఇలా యావత్ తెలంగాణలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దాదాపుగా 1100 పై గ్రామాల్లో బతుకమ్మలు జరుగుతూ ఉన్నాయి. అంటే సోదరులు అంత పెద్ద ఎత్తున చాలా మందికి డౌట్ ఉన్నది, తెలంగాణ వస్తే ఏమైంది, తెలంగాణ వస్తే ఏమైతుందని చెప్పి గతంలో ఇదే ఆస్ట్రేలియన్ వేదికల పైన చాలా మందికి వచ్చేది చేసింది మనని. కానీ ఇలా తెలంగాణ వస్తే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకు వస్తా ఉన్నాయి. వాటితో పాటు ఇలా కవిత ఆధ్వర్యంలో యావత్ తెలంగాణతో పాటు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా బతుకమ్మ సంబరాలు ఇంత గొప్పగా జరుగుతున్నాయి. అది కేవలం తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ చాలా గొప్పగా మనందరికీ కంగ్రాచులేషన్ బతుకమ్మ శుభాకాంక్షలు కూడా తెలియజేసిండు. నిజంగా ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ప్రతి దేశంలో ఏ దేశంలో పోయినా ఇట్లనే ఘన స్వాగతం పలుకుతున్నారు కవితక్కకు. నిజంగా బతుకమ్మ అంటే కవితక్క, కవితక్క అంటే బతుకమ్మగా మారింది పండుగ అని చెప్పి అంత గొప్పగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అక్కడ ఇన్వైట్